బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. 13 మంది వ్యక్తులు 5 యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. 13 మంది వ్యక్తుల్ని 5 యువతుల్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. విజయ చంద్రిక, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగసాయి ఫంక్షన్ హాల్లో గత రాత్రి రేవ్ పార్టీ జరిగినట్టు కూడా పోలీసులు దృష్టికి వచ్చింది. అంటే ఒక ఫెర్టిలైజర్స్ కు సంబంధించిన షాప్ యజమానులు, డీలర్లు ఒక రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి ఏదైతే రేవ్ పార్టీ జరుగుతుందో కోరుకొండ మండలం బూరుగుపూడికి సంబంధించిన జంక్షన్ వద్ద నాగసాయి ఫంక్షన్ హాల్ కు స్పెషల్ బ్రాంచ్ రాజమండ్రి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెళ్లి రేవ్ పార్టీ జరుగుతున్న ప్రాంతంపై దాడి చేశారు. అక్కడ 13 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వీరిలో 5 యువతులు కూడా ఉన్నారు. అంటే మనం స్పెషల్ బ్రాంచ్ రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. రాత్రి ఏదైతే ఈ పార్టీ జరిగిందో ఈ పార్టీలో యువతులు కావచ్చు, మిగిలిన పార్టీ నిర్వాహకులు కావచ్చు, వీళ్ళంతా కూడా మద్యం సేవించినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడ డ్రగ్స్ వాడలేదు కాబట్టి ఇది మందు పార్టీ చేసుకున్నారు, ఇది రేవ్ పార్టీ కాదని రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే స్థానికంగా మాత్రం ఇక్కడ కోరుకొండ మండలానికి సంబంధించి బూరుపూడి జంక్షన్ వద్ద ఈ పార్టీ జరగడము, రాత్రి అంతా కూడా ఇక్కడ పాటలు వేసుకొని డాన్సులు చేయడము ఇవన్నీ కూడా స్థానికులు అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ పోలీసులకు అంటే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఉందా లేదా అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉన్నత స్థాయి అధికారులకు వచ్చిన సమాచారం మేరకే రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ రేవ్ పార్టీపై దాడి చేసి 13 మంది వ్యక్తులను 5 యువతులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో గోదావరి జిల్లాలో అంటే ముఖ్యంగా ఈ రాజానగరం నియోజకవర్గం సమీపంలోనే చాలా ప్రాంతాల్లో ఈ రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. గతంలో కూడా రేవ్ పార్టీ కూడా జరిగింది. ఇది విజయ చంద్రిక రేవ్ పార్టీకి సంబంధించిన పరిస్థితి. థ్యాంక్ యూ రాజాబాబు.